శ్రీహరి మీరే ప్రత్యక్షం అయ్యారు, నాకు ఇంతకన్నా ఏం కావాలి. వాళ్ళకో ధర్మం ఉంటుంది దేవతలకి, ప్రత్యక్షం అయితే ఉత్తినే వెళ్ళిపోరు, నీకేం కావాలని అడుగుతారు. దేవతలు అలా అడగాలి, అది వాళ్ళ ధర్మం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఓ ఉపాధ్యాయుడు తన శిష్యుడు కనబడ్డాడు అనుకోండి, ఏదో ఆయన వెళ్ళిపోతుంటే వీడి ఇంటి దగ్గర నిలబడి బయటకు వచ్చి నమస్కారం గురుగారు అన్నాడు అనుకోండి, ఎరా బాగా చదువుకుంటున్నావా, అన్ని పాఠాలు అర్థం అవుతున్నాయా, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఒకవేళ ఏదైనా అర్థం కాదుంటే ఇంటికి రా పొద్దున్న 7ంటికి చెప్తాను కాసేపు అంటారు. అది ఆయన ధర్మం, అడగక్కర్లేదు శిష్యుడు, అలా అంటారు గురువుగారు. భగవంతుడు అడిగినా అడగకపోయినా ఇచ్చి వెళ్ళిపోతాడు. అదే కదా బాలసూర్యుడిని కుంతీదేవి పిలిచింది, అలా కనపడి ఉత్తుత్తినే వెళ్ళిపోవడాలు ఉండవు మా దగ్గర, నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలుసు, నా అలాంటి కొడుకు కావాలన్నా ఇచ్చేస్తానని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భారతం నడిచింది, అది వేరు విషయం. కానీ దేవతల ధర్మం దేవతలది. అసలు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు తన ధర్మం నిర్వర్తించకుండా ఎలా ఉంటాడు? అందుకని ఆయన అన్నాడు నీకేం కావాలన్నాడు. అక్కడ వచ్చింది, నీకేం కావాలంటే ఆయన ఏమైనా అడగచ్చు. మళ్ళీ సైంధవుళ్లాగే నాకు మోక్షం ఇమ్మని అడగచ్చు. నేను పరమభాగవతోత్తముండై ధర్మానుష్ఠానంలో ఇక చరిత్రలో నాలాంటి వాడు లేని గొప్ప ధర్మానుష్ఠాన తత్పరుణ్ణి కావాలని అడగచ్చు. ఆయన అన్నాడు, నీ దశావతారాల గురించి విన్నాను, ఆ అవతారాల కథలు చదివినప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్కలా అర్థమవుతుందనడానికి అదే ఉదాహరణ. ఆయనకి ఏమర్థమైందంటే, అబ్బబ్బా ఒక్కొక్క అవతారంలో యుద్ధాలు చేసినప్పుడు ఎంత గొప్ప యుద్ధం చేశాడరా, చేస్తే అలాంటి వాడితో యుద్ధం చేయాలని అర్థమైంది ఆయనకి. అంటే బుద్ధి ఎంత రజోగుణంతో ఉందో చూడండి. అందుకే వర్షం ఒక్కలాగే పడుతుంది, వర్షానికి పక్షపాతం ఉండదు. వర్షం ఒక్కలాగే పడినా అసలు విత్తనం అనేటటువంటిది సారవంతమైన మట్టిలో ఉంటే మర్నాడు పొద్దున్నకి అందులోంచి అంకురం వస్తుంది. అది వెళ్ళి ఓ నాపరాయి మీద ఉందనుకోండి విత్తనం, ఎంత వర్షం పడితే మాత్రం అది మొలకెత్తుతుంది? నాపరాయి మీద ఉన్న విత్తనం మొలకెత్తుతుందా? అది వర్షం తప్ప విత్తనం తప్ప. ఉండవలసిన చోట ఉండకపోతే వాన ఏం చేస్తుంది? వాన సమానంగానే పడింది 2 చోట్ల, మొలకెత్తడానికి అవకాశం ఏది? కాబట్టి నీ దశావతార వైభవం విన్నాను, నీ పరాక్రమం విన్నాను, అంతమందితో యుద్ధం చేశావు కదా, అంత గొప్పగా యుద్ధం చేసి అందరినీ చంపేయడమే కానీ ఎవరి చేతిలోనూ నువ్వు ఓడిపోలేదు. కానీ నాకు ఓ కోరికుంది, అంత గొప్ప యుద్ధం చేశావు కదా, ఇంత శక్తివంతుడిని నాకు నీతో యుద్ధం చేయాలనుంది. ఎందుకు యుద్ధం చేయాలి నీతో? నువ్వు పూజ చేశావు, ప్రత్యక్షం అయ్యాను అంటావా? నేను నిన్ను వరం అడుగుతున్నాను, యుద్ధ భిక్షాంచ దేహి మే కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ స్వర్గం నచ మోక్షం యుద్ధ భిక్షాంచ దేహి మే. ఏమనాలి? పండి అన్ని పేర్లు పెట్టి పిలిచాడు. కేశవ, అనంత, గోవింద, శ్రీనివాస, వెంకటేశ్వర అని పిలిచి, నచ స్వర్గం నాకు స్వర్గలోకం అక్కర్లేదు, నచ మోక్షం నాకు మోక్షం అక్కర్లేదు, మరి నీకేం కావాలి? యుద్ధ భిక్షాంచ దేహి మే, నాతో నువ్వు యుద్ధం చేయి, మరి ఇద్దరం కలియబడదాం. ఏమిటి కోరిక అంటే, భగవంతుణ్ణి ఓడించిన వాడిని నేను కీర్తి పొందాలి. సాధ్యమా? చచ్చిపోకుండా ఉందామంటేనూ భగవంతుణ్ణి ఓడిద్దామంటేనూ సాధ్యమయ్యే విషయాలు అవి. అంటే బుద్ధి ఎంత అలివి తప్పిపోతే ఇలాంటివి పుడతాయి. అందుకని నాతో నువ్వు యుద్ధం చెయ్యన్నాడు. ఆయనకి ఏం పోయింది? నీ ముచ్చట అలాగే తీరుస్తాను, ఇంతకుముందు ఎంతమందికి తీర్చలేదు, నువ్వు ఓడివి కొత్తగా రా. ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, నువ్వేనేమిటి మోహిని అవతారం ఎత్తిందని మాయా గరుత్మంతుణ్ణి సృష్టించాడు. అంటే విష్ణువు తెల్లబోవాలని, అదో రాక్షస ప్రక్రియ. అవతలవాడిని ఆడినిచ్చి గెలిస్తే గెలవాలి, ఓడిపోతే ఓడిపోవాలి. అది క్రీడా స్ఫూర్తి అంటారు. తద్విరుద్ధంగా అవతలవాడికి అసలు ఆట మీద దృష్టి లేకుండా చేసేసి వాడిని ఓడించేస్తే అది అర్థం లేని విషయం కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే, నేను భగవంతుడు అయోమయానికి గురైపోయేటట్టు చేసేస్తాను. అందుకని ఆయనే మోహిని అయిపోయాడు. అంటే ఏమిటి ఆయన ఉద్దేశం? అంటే నేను మోహినిగా లోకాలన్నింటినీ మోహపెడితే వీడు నన్ను మోహపెడుతున్నాడే, అయ్యి బాబా ఇదేంటి మళ్ళీ మోహిని అయిపోయాడు అని భగవంతుడే ఆశ్చర్యచకితుడైపోయి ఏం చెయ్యాలో మరిచిపోతే నేను చంపేస్తాను. భగవంతుణ్ణి ఎంత మోసగించగలనన్న ఆలోచన వచ్చి ప్రవర్తిస్తే అంతగా చేసిన పుణ్యము క్షయమైపోతుంది. అది పాపపుట ఆలోచన పోతుందంతే. అందుకని ఆయన చేయనిచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు వాడి మృత్యువుని వండుకుంటున్నాడు, అది వాడికి తెలియలేదు.
ఏదో చాలాసేపు యుద్ధం చేశాడు. అంతా అయిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు అన్నారు, ఇక నువ్వు మరణించవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా చేసిన పనులున్నాయే, ఈ పనులన్నింటికీ నేను ఇవ్వవలసిన ఫలితం ఏమిటంటే నిన్ను సంహరించడం. ఇప్పుడు చంపేస్తాను. నీ తలకాయ చెట్టు నుంచి పండు ఎలా రాలిపోతుందో అలా రాలిపోతుంది అని సుదర్శనాన్ని స్మరించారు. సుదర్శనాన్ని చేత్తో పట్టుకున్నారు. అప్పుడు వాడికి గుర్తొచ్చింది, ఇక ఇది పట్టుకుంటే బతికినవాడన్నవాడు నేను చదివిన కథల్లో లేడు. ఇది వదిలిపెడితే తలకాయ డుళ్ళిపోవడం ఖాయం. అది గుర్తొచ్చింది. చక్రాన్ని ప్రయోగించిన తర్వాత కూడా బ్రతికినట్టు నేను ఎక్కడా వినలేదు కదా అన్న ఆలోచన రాగానే ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయోగాలన్నీ ఆగిపోయి నే చచ్చిపోతానన్న భయం ఆయనకు వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.